బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యభిచారంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. సో ఎవరైనా స్వచ్ఛందంగా వేశ్యగా మారొచ్చు, వ్యభిచారం చేసే మహిళలపై దాడులు చేయొద్దు, కేసులు పెట్టొద్దంటూ ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. రైట్ నౌ మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, వ్యభిచారంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి? సో ఎటువంటి అంశాలు అందులో ఇవ్వడం జరిగింది? శ్రీశైలం, మనం ప్రధానంగా సెక్స్ వర్కర్లకు సంబంధించినటువంటి విషయంలో తరచుగా చూస్తూ ఉంటాం. పోలీస్ రైట్స్ జరగడము, పోలీస్ రైట్స్ లో పలువురు దొరకడము, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే అక్కడ ఎవరైనా వెళ్ళినటువంటి వారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా తరచుగా చూస్తూ ఉంటాం. ఇలాంటికి సంబంధించినటువంటి ఒక కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. దానికి సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి ఒక తీర్పును అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రధానంగా 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరైనా సెక్స్ వర్క్ చేస్తే వారిని నేరస్తుల్లాగా చూడకూడదు, ఎలాంటి కేసులు నమోదు చేయకూడదు, అలాగే దాడులు చేయడం అనేది చేయకూడదు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టు అయితే చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా సుప్రీంకోర్టు ఇంకో కొన్ని విషయాలను కూడా ప్రస్తావించింది. మహిళలు, మైనర్లకు సంబంధించినటువంటి అక్రమ రవాణా మాత్రమే అడ్డుకోవాలి తప్పితే వారంతగా వారుగా సెక్స్ వర్క్ లో దిగితే మాత్రము 18 ఏళ్లు నిండినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయడం, వేధించడం చేయొద్దు అని చెప్పేసి ప్రధానంగా చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇది చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొంత విస్మయానికి గురి చేయొచ్చు. అంటే ఇండియాలో సెక్స్ అనేది లీగల్ అయిందా అనే విధంగా ఈ యొక్క తీర్పు అయితే మనకు కనబడతా ఉంటుంది. ఎందుకంటే థాయిలాండ్ లాంటి దేశాలలో, వివిధ ఫారిన్ కంట్రీస్ లో ఈ సెక్స్ అనే దాన్ని లీగల్ గా చూస్తూ ఉంటారు. ఇద్దరికి నచ్చితే వారు ఏదైనా చేసుకోవచ్చు అనే విధంగా ప్రవర్తించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇండియాలో దాన్ని ఒక రకమైనటువంటి నేరంగా మనం భావిస్తూ ఉంటాము. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా దానికి విరుద్ధంగా, అది నేరం కాదు అనే విధంగా చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రాజ్యాంగం చెప్పినటువంటి జీవించేటువంటి హక్కు విషయంలో ప్రధానంగా సెక్స్ వర్కర్ అనేది కూడా కామన్ గానే ఉంటుంది. దాన్ని కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ సుప్రీంకోర్టు అయితే చెప్పినటువంటి సందర్భం. ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఒక తీర్పు పట్ల పలువురు ఉస్మానం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక అంతకు అందరికి కూడా నివ్వరబోయేటువంటి తీర్పు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇలాంటి తీర్పు వస్తుందని కూడా ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. ఈ యొక్క తీర్పుని ఇచ్చినటువంటి జస్టిస్ వచ్చేసి జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్, ఇద్దరికి సంబంధించినటువంటి ధర్మాసనం అయితే ఈ యొక్క తీర్పుని అయితే వెల్లడించింది. చాలా వరకు మన దేశంలో ఉన్నటువంటి ఏవైతే సెక్స్ వర్క్ లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయంలో వేశ్యగా మారడం అనేది తప్పు కాదు అనేటువంటి కీలకమైనటువంటి ఆదేశాలను అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఆ రెస్క్యూ సమయాలలో సెక్స్ వర్కర్లకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు తీసి మీడియా కూడా ఇవ్వద్దని చెప్పేసి కోర్టు ఆదేశించినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక వారి గుర్తింపును కూడా బహిర్గతం చేయడం అనేది వ్యక్తిగత గౌరవానికి భంగం కల్పిస్తుందని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మీడియా సంస్థలు కూడా బాధితుల వివరాలు, చిత్రాలు ప్రసారం చేయరాదని చెప్పేసి చెప్పినటువంటి విషయం. మొత్తం మీద ఈ యొక్క ఈ తీర్పు అనేది మాత్రము మరి అంటే భారతదేశ వ్యాప్తంగా సెక్స్ అనేది లీగల్ అయిందా అనే విధంగా ఈ యొక్క తీర్పు అయితే కనబడతా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి కౌంటర్స్ పడతాయి ఏంటి అనేది పక్కన పెడితే సుప్రీంకోర్టు అయితే క్లియర్ గా వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి రైట్స్ ఇచ్చినట్టుగానే కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకు బిక్కుమంటూ వారు చేసేటువంటి ఆ పనిని ఇప్పుడు ఓపెన్ గా నేరుగా చేసే విధంగా సుప్రీంకోర్టు ఒక రైట్స్, హక్కులు కల్పించినట్టుగా ఈ యొక్క తీర్పు అయితే కనబడతా ఉంది. శ్రీశైలం, మరి నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినా సెక్స్ వర్కర్లకు వెంటనే ఆధార్ కార్డులు మంజూరు చేయాలని కూడా చెప్తున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. వారికి సంబంధించినటువంటి విషయంలో కీలకంగా అంటే ఫారిన్ కంట్రీస్ లో ఎలాంటిదైతే ఉంటుందో దానిని ఇక్కడ ప్రభావితం చేసే విధంగా ఇక్కడ కూడా అలాంటిదే కంటిన్యూ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు అనేసి వాళ్ళకు కొన్ని రైట్స్ ఇచ్చినట్టుగా మాత్రం మనకైతే కనబడతా ఉంది. మరి దీనికి సంబంధించి ఇటు మహిళా సంఘాలైనా, మరొక వైపు సెక్స్ వర్కర్లకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలోనైనా ఎలాంటి రిప్లై వస్తుందా అనేది కూడా ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. కానీ ఇది కొంతమందికి కరెక్ట్ అయినటువంటి తీర్పు కాదు అనేటువంటి మాటలు కూడా మనం వింటా ఉన్నాం. ఎందుకంటే హిందూ సాంప్రదాయం అనేది మనం ఎక్కువగా పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ సాంప్రదాయంలో ఇది కరెక్ట్ అయినటువంటి
తీర్పు కాదు అనే విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కరెక్ట్ అయినటువంటి తీర్పు కాదనే విధంగా ఆ మాటలను అయితే మనం వింటా ఉన్నాం శ్రీశైలం. మరి చూడాలి దీనికి సంబంధించి ఎలాంటి రిప్లైలు వస్తాయో. మరి ఏదైతే ఓపెన్ సెక్స్ అనే దానికి దగ్గరగా ఈ యొక్క తీర్పు ఉంది కాబట్టి ఎలాంటి పరిణామాలను మనం చూడాల్సి వస్తుందో అనే ప్రశ్నగానే మిగిలింది. ఇక పోలీస్ రైట్స్ తరచుగా మనం చూస్తూ ఉంటాం, స్పా సెంటర్ల పైన వివిధ సెంటర్లకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ రైట్స్ చూస్తూ ఉంటాం. ఇక ఆ రైట్స్ ను కూడా ఆపివేయాలనే విధంగా ఈ తీర్పు స్పష్టం చేస్తా ఉంది కాబట్టి మరి దానికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలైనా కానివ్వండి, కొంతమంది ఏదైతే హిందుత్వవాదులైనా కానివ్వండి, ఇది ఒక తీర్పును ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్నగానే కనబడింది. కొద్ది సమయం అయితే పట్టడానికి అవకాశం అయితే కనబడతా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఏదైతే స్వచ్ఛందంగా లైంగిక వృత్తి బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడా ఉందంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సో స్వచ్ఛందంగా ప్రాస్టిట్యూషన్ను ఎంచుకోవడం, మానవ అక్రమ రవాణా బారిన పడి సెక్స్ వర్కింగ్లో దిగడం మధ్య స్పష్టమైన తేడా ఉందంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించవద్దంటూ కూడా పోలీసులకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఇక సెక్స్ వర్కర్ల చట్టపరంగా సమాన రక్షణ ఉండాలని చెప్తూనే ఇక దాడుల సమయంలో వారి గుర్తింపును వెల్లడించొద్దంటూ మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. దేశంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ను ఎంచుకున్న వారికి మానవ అక్రమ రవాణా ముఠాల బారిన పడి ఈ రొంపిలో కూరుకుపోయిన బాధితులకు మధ్య తేడాను గుర్తించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సొంత ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహించే వయోజనులపై దాడులు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట విరుద్ధం అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం లైంగిక వృత్తిలో తల్లి ఉందనే ఏకైక కారణంతో ఆమె నుంచి బిడ్డను బలవంతంగా వేరు చేయలేరని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలు ప్రసారం చేయడం నేరమంటూ చెప్పుకొచ్చింది. నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డులు జారీ చేయాలని ఇక ఆదేశించింది. ఆయన స్వచ్ఛందంగా ఈ మార్గాన్ని ఎంచుకున్న వారిని వదిలి మైనర్లను అక్రమ రవాణా చేసే మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.